1 minute here. Sir, hold the brochure. Here. 1 minute. No, sir. Come close. Sir, here. Amit, this को देना है. ये इन्वर्ट है. एक सेकंड में ले लेता हूँ. हाँ ले ले. तुम बैठो अमित. बैठ के लियो. वो एसी भी दिखा. अरे तुम बैठ के तो बेटा के साथ के एसी ऊपर आ रहा. मैं साफ कर रहा हूँ. हाँ ये नहीं पीछे. और मैं कहूँ 1 2 हाँ भाई हमेशा को बोला मैडम आई दोनों खैरियत सलीम भाई ओके सर से ऊपर सेंटर ना ऊपर सेंटर सर लुक एट सेंटर सर लुक एट सेंटर this side ka sir one more एक मिनट 50 इसको बोलो भाई हां वेट देखिए उसको प्लीज काय काका फोटो नो फाइट यार साइड में लुक दिस साइड राइट साइड ओके wait madam right anna sir here look here kadapana kodia koncham anna ni lens ostara anna आप थोड़ा सेंटर में sir yes okay here sir don't cut sir look here both of you चलिए बाबू देख फोटो ले right yes come close everyone yes okay look here sir look here 1 minute here sir excuse me sir look here 1 minute sir चलिए बाबू एक मिनट आ रहे हैं 1 minute sir 1 minute okay बहुत look here sir look look here very channel sir here sir me bad location yes sir here this side also this बोला चलेगा ना एक मिनट चलो hold वीडियोस प्लीज विनय हमेशा अमित वहां पर बिठाइए मतलब सही बताते हैं हां यस राजेश भाई इधर आना जाने भाई तेलुगु और इंग्लिश में బెటర్ ఏంటంటే అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇండియాలోనే మొట్టమొదటి హైసెన్స్ హెచ్విఏసి ఎక్స్పీరియన్స్ సెంటర్ లాంచ్ చేయడం జరిగింది. 3000 SFTలో మేము ఈ షోరూమ్ లాంచ్ చేశాము. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఎయిర్ కండిషనర్ కానీ కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది. అండ్ ఈరోజు బ్రోచర్లో చూపించి
సేల్స్ చేసే దానికంటే ప్రతిదీ కస్టమర్స్కి టచ్ అండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ కలగజేయాలని చెప్పేసి మేము ఏంటంటే ఈరోజు ఇంత 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 షోరూమ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ అన్ని రకాల ఎయిర్ కండిషనర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించిన అవుట్డోర్ యూనిట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన యాక్సెసరీస్ కానివ్వండి, ఇంకా వాడే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కూడా కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ దే కెన్ సీ ఏముంది అసలు ఒక అవుట్డోర్ యూనిట్స్లో అసలుకి ఏముంటుంది. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ టు గెయిన్ ద ట్రస్ట్ ఫ్రమ్ ద కస్టమర్స్. సో దాని గురించి అని చెప్పేసి ఈరోజు ఇండియాలో మొట్టమొదటిగా మేము ఈ షోరూమ్ లాంచ్ చేయడం జరిగింది. ఏసీ డిమాండ్ ఎట్లా ఉంది? మార్కెట్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? ఈ మార్కెట్ ఎట్లా ఉంది? సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏసీ అనేది ఒక లగ్జరీ ఎలిమెంట్గా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరికి అది ఒక నెసెసిటీ, ఒక అవసరం అయిపోయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్కి ఎక్సలెంట్ క్వాలిటీ ప్రోడక్ట్సే కాకుండా లైక్ ఏంటంటే రైట్ నో వీఆర్ కమింగ్ టు ఇన్నోవేషన్. సో హైసెన్స్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఇన్ టు ద ఇన్నోవేషన్. సిన్స్ 2002లో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ మేము దీని ఒక డిస్ట్రిబ్యూషన్షిప్ ఏదైతే ఉందో 2022లో తీసుకోవడం జరిగింది. అండ్ ఈ కంపెనీ ఒక మెయిన్ strategy ఏంటంటే దే ఆర్ మోర్ ఇన్ టు దేర్ ఇన్నోవేషన్ అండ్ వీ హ్యావ్ బీన్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ డెలివరింగ్ ది క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ టు అవర్ కస్టమర్స్. ఇది యాక్చువల్గా మెయిన్ దీని హెడ్ క్వార్టర్స్ చైనాలో ఉంది. మెయిన్ చైనాలో ఉందండి దీని హెడ్ క్వార్టర్స్. సో తర్వాత చైనాలో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నంబర్ 1గా ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మోర్ దెన్ 140 కంట్రీస్లో దీని ప్రెజెన్స్ ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈరోజు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఇట్స్ ఇన్ నంబర్ 1 యాజ్ వెల్ యాజ్ ఇన్ US అండ్ సౌత్ ఆఫ్రికా, యూ నేమ్ ఎనీ కంట్రీ. సో నంబర్ 1గా ఉంది. ఇండియాలోకి రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ వీఆర్ వెల్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బీ నంబర్ 1 ఇన్ ఇండియా యాజ్ వెల్. Prices comparatively very I would like to take this. Yes. So and మెయిన్గా హైసెన్స్తో పార్ట్నర్షిప్ ఎందుకు అంటే వన్ థింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ఇన్నోవేషన్ కానివ్వండి అండ్ టెక్నాలజీ, మా కంపెనీ ఒక వాల్యూస్ అండ్ హైసెన్స్ ఒక కంపెనీ వాల్యూస్ అలైన్ అవుతున్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ బీన్ పార్ట్నర్ విత్ అ కంపెనీ విచ్ ఈస్ వెరీ టెక్నికల్లీ strong in terms of their quality and product, and as well as this is the only company which has more than 1440 authorized painted trades, as well as it has a very large production capacity unit in the world. ఇప్పుడు వరకు ఏ బ్రాండ్ కూడా ఇట్లాంటి ఒక ప్రొడక్షన్ క్వాలిటీ కానివ్వండి అండ్ తర్వాత అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానివ్వండి ఇప్పుడు వరకు ఏ బ్రాండ్ కూడా లేదు.